మూవింగ్ ఆన్ విత్ మోర్ డీటెయిల్స్. పట్టిసీమ ప్రారంభోత్సవం పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి ప్రజలను మోసగించారని పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన మొరాయించిన పంపులకే కొబ్బరికాయ కొట్టి పథకం ప్రారంభమైందనటం ఒక చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. పట్టిసీమ నుంచి చుక్క నీరు కూడా కృష్ణానదికి చేరలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఘటన వైఎస్ఆర్దేనని చెప్పారు దేవినేని నెహ్రూ. ఈ ఫోటో చూడండి, ఇది రాజశేఖర రెడ్డి గారు, నేను, బుద్ధప్రసాద్ ముగ్గురు ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసి పోలవరం ప్రాజెక్టు ద్వారా నదులు అనుసంధానం చేసి దాని ద్వారా అటు రాయలసీమకి నీళ్లు 534 అడుగుల్లో వెలుగొండ రిజర్వాయర్గా వెలుగొండ ద్వారా రాయలసీమ మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలనేది పోతిరెడ్డిపాడు ద్వారా సస్యశ్యామలం చేయాలనేది ఆయన కళ. ఆ రోజు పోలవరం శంకుస్థాపన నాడు నేను ఆయనకి కృష్ణా డెల్టా ప్రజల తరఫున నేను నదులు అనుసంధానం చేస్తున్నటువంటి గుర్తుగా ఆ రోజున డబ్బులతో 1000 రూపాయల నోట్లతో ఆయనకు దండేసి, నా పక్కన బుద్ధప్రసాద్ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నాడు. నేను ఆశ్చర్యం వేసింది, డిప్యూటీ స్పీకరు బుద్ధప్రసాద్ గారు ఆయనకు ఒక కిరీటం దొరుకుతూ కృష్ణా జిల్లా ప్రజల యొక్క అదృష్టం అన్నాడు, కృష్ణా డెల్టా రైతాంగం యొక్క అదృష్టం అన్నాడు. ఆ రోజేమో రాజశేఖర రెడ్డి గారు పోలవరం చేసినప్పుడేమో మరొక సరార్డర్ కార్డును పుట్టాడు అన్నారు. ఈ రోజేమో కృష్ణా డెల్టా రైతాంగానికి బృహత్కర కార్యక్రమం అందించినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పినటువంటి మహాన్ మనిషి. అసలు వాల్యూస్ కూడా ఎట్లా మారుతాయో నాకు అర్థం కావట్లా. వాళ్ళు మర్చిపోతారేమో కానీ చరిత్ర మర్చిపోద్ది దీన్ని.